విశాఖ పోలీస్ బ్యారెక్స్ లో గణతంత్ర దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్లటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివిధ శకటాల ప్రదర్శనను ఆయన వీక్షించారు. అంతకుముందు ఆయన గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ జిల్లా అభివృద్ధి నివేదికను చదివి వినిపించారు. సమానత్వం సౌభాగ్యత గుర్తుగా ఈ 3 రంగుల బెలూన్స్ ని ఆకాశంలోకి ఎగరవేసి ఈ 3 స్వేచ్ఛ సమానత్వం సౌభాగ్యత వెళ్లి విరియాలని పరేడ్ కమాండర్ గా ఎంవి రమణ గారి 200 సంవత్సరాలు విదేశీ వలస పాలన నుంచి విముక్తి కోసం పోరాటం చేసి మనము దేశానికి 1947 ఆగస్ట్ 11న స్వతంత్రం వచ్చింది. ప్రజల చేత ప్రజల కోరిక ప్రజాస్వామ్య పరిపాలన సాగించడానికి ఒక రాజ్యాంగం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ రచన కమిటీ ద్వారా మన దేశానికి అనుకూలమైన సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించుకొని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈరోజు మనం గణతంత్ర దినోత్సవ వేదికను నిర్వహించుకొని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. నేటి 76వ గణతంత్ర దినోత్సవ వేదికల సందర్భంగా జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ ముందు ఉంచుతున్నాను. వైద్య మరియు ఆరోగ్య శాఖ జిల్లాలో గల 66 అర్బన్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్, 9 రూరల్ ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ మరియు సచివాలయ పరిధిలో 54 ఆయుష్మాన్ హెల్త్ సెంటర్స్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నాము. ఎన్సిడి 3.0 సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది 84,744 గ్రామాలను సందర్శించి ఇప్పటి వరకు 2,71,273 మందికి క్యాన్సర్, బీపీ మరియు షుగర్ వంటి వ్యాధులకు స్క్రీనింగ్ చేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రసవం చేయించుకున్న మహిళలకు 1000 రూపాయల చొప్పున జనని సురక్ష యోజన పథకం ద్వారా గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 11,290 మంది బాలింతలకు 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీకి వివిధ దశల వారీగా ఇచ్చే నగదు ప్రోత్సాహం మొదటి ప్రసవానికి 5,000 రూపాయలు, రెండవ ప్రసవంలో ఆడబిడ్డ అయితే 6,000 రూపాయలు. ఈ కార్యక్రమం కింద గత ఏడాది జనవరి నుండి నేటి వరకు 5,558 మంది గర్భిణులకు 3,34 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమంలో భాగంగా గడిచిన ఏడాది జిల్లాలోని 28,133 మంది గర్భిణీ స్త్రీలకు ధనుర్వాదం, కోరింతి దగ్గు రాకుండా టీడీ టీకాలు, అలాగే సంవత్సరంలోపు 31,496 మంది చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు అందజేయడం జరిగింది. మరియు టీబీ వ్యాధి నివారణ నిమిత్తం గత ఏడాది జిల్లాలో 55,969 మందికి టెస్టులు చేయగా 4,380 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి చికిత్స చేయడం జరుగుతున్నది. 108 అంబులెన్స్ల ద్వారా జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 29,800 మందికి, అదేవిధంగా 104 వాహనాల ద్వారా 155,933 మందికి వైద్య సేవలు అందించడం జరిగినది. అలాగే 102 తల్లిబిడ్డ ఏసీ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా 10,874 మంది బాలింతలకు సేఫ్గా వాళ్ళ ఇంటికి చేర్చడమైనది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా జనవరి 2024 నుండి
నేటి వరకు 1,44,290 మందికి వివిధ రకాలైన శస్త్రచికిత్సలు జరిపి 304 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం చేయించుకున్న రోగికి వైద్యానంతరం ఆసరాగా ఆర్థిక సహాయం చేయడం జరుగుతున్నది. ఇందుకు గాను గత సంవత్సర కాలంలో 45,015 మందికి 24.44 కోట్ల రూపాయలు అందించడం జరిగింది.